అన్ని దేహాలు ఒక్కటే కదా. ఆ పిల్ల దేహం తమ బిడ్డ దేహం ఒకటే అనుకుంటే ఈ పాపం ఎందుకు చేస్తారండి? అనుకోలేకపోతున్నారు. మా బిడ్డ మా బిడ్డే, వాడు కలెక్టర్ అయిపోవాలి. ఈ వ్యామోహం నుంచి బయటపడ్డమేనండి స్తోత్రం అంటే. అంచేతనే ఈ భవరోగానికి అంతటికీ మూలం ఏమిటంటే గోవింద నామస్మరణే. నువ్వు కైవల్యం పొందాలంటే నవనీతం. నవనీతం అంటే ఏమిటి? బ్రహ్మచర్యం పాలన్నావు. ఇక్కడ గడ్డకట్టిన పెరుగును చిలకడం గృహస్థాశ్రమం అన్నాం. అలా చిలికి చిలికి అందులో సారం తీస్తే ఏమర్థం అవుతుందో తెలుసా? కాతే కాంత కస్తే పుత్ర, ఎవరి భార్య, ఎవరి భర్త, ఎవరి పుత్రుడు, ఇదో పెద్ద మాయ, అనవసరంగా ఇందులో ఇరుక్కున్న, దీనిలోంచి బయటపడాలి అని అర్థమవుతుంది. అప్పుడు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రాక్షతి డుక్రీకరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎప్పుడైనా మనల్ని రక్షించగలిగింది గోవింద స్మరణ మాత్రమే అని అర్థం.